అధికార పార్టీ మరియు అధికారుల అండదండలతో వైట్ క్వాజ్ మాఫియా రోజురోజుకు హెచ్చుమీరిపోతుంది. ఈ మాఫియా కబంధ హస్తాలలో భూమి తల్లి రోజురోజుకు నలిగిపోతూనే ఉంది. కాదేది కబ్జాకు అనర్హం అని నిరూపించాడు మన నెల్లూరు జిల్లా సైదాపురం అధికార పార్టీకి చెందిన ఓ చోటా నాయకుడు. సైదాపురం మండలంలోని గంగదేవిపల్లి గ్రామానికి సమీపంలోని కైవల్య నదిపై ఈ అక్రమార్కుడు కన్నుపడింది. అంతే, ఇంకేముంది, అనుకున్నదే తడవుగా వెంటనే కైవల్య నది నడిబొడ్డున పొక్లైనర్తో లోడి వైట్ క్వార్జ్ రాయిలను అక్రమంగా వెలికితీసి నడిబొడ్డున డంప్ చేసి రాత్రి సమయంలో లారీలతో అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకున్న నాదుడే లేడు. ఈ వైట్ క్వార్జ్ మన రాష్ట్రంలో అరుదైన ఖనిజం. దీనికి మార్కెట్లో భారీగా గిరాకీ ఉంది. ఈ రాయిని పౌడర్ గా చేసి ఏబీసీ కేటగిరీగా చేసి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అంతటి మార్కెట్ ఉన్న ఈ వైట్ క్వార్జ్ సైదాపురం, చిట్టమూరు, నాయుడుపేట మండల ప్రాంతాలలో విస్తారంగా ఉంటుంది. ఈ క్వారీలను మైనింగ్ అధికారులు పరిశీలించి సర్టిఫై చేసిన తర్వాత ఈ క్వారీలకు అనుమతి మంజూరు చేస్తుంటారు. కానీ ఏకంగా నది నడిబొడ్డున ప్రభుత్వ భూములలో అక్రమ తవ్వకాలు చేస్తున్న ఈ భూ బకాసురులపై చర్యలు తీసుకోవడంలో విఫలమవుతూనే ఉన్నారు. ఇకనైనా మైనింగ్ అధికారులు నిద్రావస్థ వీడి వీరిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎగ్జిబిషన్ ఇప్పుడు మన కావలి పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ గ్రౌండ్ లో అతి పెద్ద ఎగ్జిబిషన్ రాకీ ఎంటర్టైన్మెంట్ ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. మా ఎగ్జిబిషన్ లో 80 అడుగుల ఎత్తుగల అతిపెద్ద జైంట్ వీల్, కొలంబస్, బ్రేక్ డాన్స్, డ్రాగన్ ట్రైన్, మీ చిన్నారి పిల్లల కోసం మినీ జీప్, బూమ్ బైక్, హార్స్ రైడింగ్, క్యామెల్ రైడింగ్, అతిపెద్ద బౌన్సర్, మినీ ట్రైన్ మొదలైనవి ఎన్నెన్నో. మరియు ఆడవారికి కావలసిన గృహోపకరణ వస్తువులు, ఘర్ సంసార్, ప్లాస్టిక్ ఐటమ్స్, అలంకార వస్తువులు, హైదరాబాద్ బ్యాంగిల్స్, జ్యువెలరీ స్టాల్స్, జైపూర్ హ్యాండ్ బ్యాగ్స్, పింగాణి వస్తువులు, రాజస్థాన్ చెప్పుల్స్ లభించును. మరియు మీ చిన్నారి పిల్లల కోసం టాయ్స్, రిమోట్ టాయ్స్, ఎయిర్ టాయ్స్, స్టేషనరీ, ఇంకా ఎన్నో ఆట బొమ్మలు కలవు. మా ఎగ్జిబిషన్ లో సిమ్లా మిర్చి బజ్జీ, గోబీ మంచూరియా, ఢిల్లీ మసాలా అప్పడం, పాప్కార్న్, షుగర్ క్యాండీ, స్వీట్ కార్న్, చల్లని ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ లభించును. నేడే విచ్చేయండి. మీ సాయంకాల సమయాన్ని మా రాకీ ఎంటర్టైన్మెంట్ ఎగ్జిబిషన్ లో ఆనందంగా గడపండి. తప్పక విచ్చేయండి. రాకీ ఎంటర్టైన్మెంట్ ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఆర్టీసీ బస్ స్టాండ్ గ్రౌండ్ లో కావలి. ఆర్టీసీ బస్ స్టాండ్ గ్రౌండ్ లో